సార్ నమస్తే సార్. నమస్తే. నాగబాబు ఎమ్మెల్సీ ఎలా చూడొచ్చంటారు? ఫస్ట్ నుంచి కూడా నాగబాబుది ఫస్ట్ రాజ్యసభ అన్నారు. లాస్ట్ టైం ఎవరైతే ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసినప్పుడు అయితే వైసీపీ వాళ్ళు కృష్ణయ్య కావచ్చు, బీరా మస్తాను ఆ టైంలో రాజ్యసభ కోసం ట్రై చేసిన మాట వాస్తవం. అది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అది అకామిడేట్ చేయడం కుదరలేదు. అందుకని అప్పుడు ఆ టైంలో అది ఏదైతే రాజ్యసభ నామినేషన్ అయిపోయిన తర్వాత అఫీషియల్గానే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, మంత్రి పదవి ఆఫర్ చేస్తూ. అంటే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని. దాని కంటిన్యూషన్లో పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాతే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు అని చెప్పారు. అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 months వరకు టైం ఉంటుంది. ఈ 6 monthsలో మనం ఎమ్మెల్సీ అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎట్లయినా 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు. ఇవన్నీ కూడా టీడీపీయే గెలిచే అవకాశం ఉంది. అంటే టీడీపీ ఎవరు అది బీజేపీకి ఇస్తారా, జనసేనకు ఒకటి ఇస్తారా? బీజేపీ ఒకటి, జనసేనకు ఒకటి, టీడీపీ నుంచి 3 అని అంటున్నారు. ఆ 3లో కూడా మన పిఠాపురం వర్మ కూడా ఉంటారు అనేది ఒక టాకు. సరే, అవి టీడీపీ ఇంటర్నల్ అనుకోండి. ఈ క్రమంలో నడుస్తున్న క్రమంలో సడన్గా ఏమైందో తెలీదు, మొన్న ఒక రోజు లేదు మళ్ళీ రాజ్యసభకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎట్లయినా విజయసాయిరెడ్డిది సీట్ ఖాళీ అయింది కదా, ఆ సీట్లో నాగబాబు గారు రాజ్యసభకి వెళ్తారు అని చెప్పేసి ఒక బ్రేకింగు టీడీపీ మీడియానే విడుదల చేసింది. ఆ బ్రేకింగ్, ఈ బ్రేకింగ్ చూసి సడన్గా జనసేన మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ నాగబాబు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. అది మళ్ళీ రాజ్యసభని రావడం, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు అదే రోజు. ప్లస్ ఈరోజు నామినేషన్ వేస్తారని చెప్పేసి నిన్న నుంచి జనసేన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఏదైతే జనసేన శాటిలైట్ కావచ్చు, అన్నింటిలో కూడా వస్తుంది. కానీ ఈ వార్త టీడీపీ మీడియాలో ఎక్కడ రాలేదు. టీడీపీ మీడియా అంటే టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టీడీపీ ఫేవర్గా ఉండే శాటిలైట్లో కావచ్చు, ఎక్కడ కూడా ఇది ఎక్కడ పేపర్లో కానీ ఏదో చిన్న వార్తగా రాశారు. కానీ ఎక్కడ కూడా అంటే కూటమి అభ్యర్థి తరఫున ఇప్పుడు టీడీపీ అయితే ఎవరిని ప్రకటించలేదు క్యాండిడేట్లు ఇంతవరకు. జనసేన ప్రకటించింది. బట్ టీడీపీ తరఫు నుంచి ఎటువంటి ప్రకటన కానీ, లేకపోతే మరి జనసేన తరఫున పోటీ చేస్తున్నారా? జనసేన తరఫున పోటీ చేసినా 21 మంది ఉన్నారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి టీడీపీ నుంచి ఎందుకు ప్రకటన రావట్లేదు ఏంటి అనేది మనకి తెలియని విషయం. అంటే జనసేన తరఫు నుంచే పోటీ చేస్తున్నారా? మరి జనసేన బీజేపీ మద్దతు అయితే ఒక సీటు గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరి నా మిగిలిన 4 సీట్లు టీడీపీ పోటీ చేస్తుందా? 21, 22 రావాలి. లాస్ట్ టైం కూడా మనం చూసాం, 5-6 జరిగినప్పుడు టీడీపీకి బలంలా పైన నుంచోబెట్టి గెలిచారు వాళ్ళు. ఇక్కడ లేదా కొన్ని అక్కడ కొని అట్లా 21, 22 మంది. అంటే ఇప్పుడు 5 స్థానాలు కాబట్టి దాన్ని డివైడ్ చేస్తారా, ఎట్లా చేస్తారో తెలియదు. 25 మంది అవసరం అవుతారు, ఎట్లా అనేది మనకు తెలియదు. కానీ జనసేనకి 21 ఉన్నాయి, వీళ్ళకి 7 ఉన్నాయి కదా బీజేపీకి. మొత్తం కలిపితే 28 అవుతాయి. ఇద్దరు కలిపి ఒక క్యాండిడేట్ని పెడుతున్నారా, లేదా జనసేన ఒక్కడే ఒక క్యాండిడేట్ని పెడుతున్నారా అని ఎట్లా ఉంటుంది ముందు ముందు అనేది తెలియదు. మరి నాగబాబు విషయంలోనే ఇంత ఇదిగా ఎందుకు వెనక్కి ముందుకి, ఒకసారి రాజ్యసభ, ఇంకొకసారి ఎమ్మెల్సీ మంత్రి పదవి, మళ్ళీ రాజ్యసభ, మళ్ళీ ఎమ్మెల్సీ, ఇది రోజు రోజుకి టర్న్ అవుతుంది. మరి ఈరోజు సాయంత్రం అయితే నామినేషన్ వేస్తారు అని మనకు జనసేన నుంచి ఉన్న న్యూస్. బట్ కూటమి నుంచి కానీ, ప్లస్ బీజేపీ నుంచి కానీ, ప్లస్ టీడీపీ నుంచి కానీ మనకి ఎటువంటి వార్త లేదు. చూద్దాం ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది. సార్ ఇప్పుడు నాగబాబుకి ఇస్తున్నారు కానీ వర్మ సీట్ త్యాగం చేసిన వర్మకు మాత్రం ఇంకే అవకాశం రాదు. వర్మ అనేది అది టీడీపీ అకామిడేట్ చేయాలి. జనసేన అయితే ఏం చేయలేదు. కానీ వర్మకి చేయడానికి కూడా టీడీపీ రెడీగానే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ రెడీగా లేరు. పవన్ కళ్యాణ్ రెడీగా లేరు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ వచ్చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ప్రోటోకాల్స్, నియోజకవర్గం అంతా అతని కంట్రోల్కి వెళ్ళిపోతుందేమన్న భయంలో ఉంది. జనసేన తన చేతిలోనే పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచన అదే, జనసేన ఆలోచన కూడా అదే. మళ్ళీ వర్మకి ఏదైనా పదవి ఇస్తే, జనరల్గా పదవి ఉంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతారు, ప్రోటోకాల్ ఉంటుంది, నియోజకవర్గంలో తిరగడం కానీ, పనులు చేయించడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ పదవి లేకుండా ఉంటే అతనికి తిరిగే అవకాశం ఉండదు, నియోజకవర్గం మీద పట్టు జనసేనకే ఉంటుంది. అప్పుడు ఈ విధంగా ఆలోచించి కొంత ఆపుతున్నారు. బట్ ఈసారి అయితే మరి ఆయన కూడా ఒక్కసారి పాపం ట్వీట్లు పెడుతున్నారు, తీసేస్తున్నారు, కష్టపడమంటున్నారు. ఆయన ఎక్కడంతా ఏ లోకల్గా జరుగుతున్నట్లు జనసేన హ్యాండిల్ మీద కానీ జరుగుతుంది. అతని చేతిలో, అతని కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఈ పదవి వస్తే అతనికి ఏమైనా కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అనేది అతని ఆలోచన, రాకుండా చూడాలనేది వీళ్ళ ఆలోచన. థ్యాంక్ యూ.